కొరియన్ కనకరాజు ఈ మూవీ రీసెంట్గా చూశాను. మూవీ చూసిన తర్వాత అసలు ఆ డైరెక్షన్ ఏంటి గాంధీ గారు, మీ ప్రీవియస్ ఫిల్మ్తో కంపేర్ చేసి ఇది అంత బెటర్ ఫిల్మ్ అయితే కాదు. అసలు ఏం మూవీ తీశారో ఏంటో. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక్కసారి చూడొచ్చు, అది కూడా సత్య కోసం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొరియన్ ఆత్మ హీరో బాడీలోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. కాన్సెప్ట్ పరంగా చూస్తే కొరియన్ ఆత్మ అనే పాయింట్ మాత్రమే కొత్తది, కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎగ్జిక్యూషన్లో వచ్చింది. సో ఇదొక రొటీన్ స్టోరీ. హర్రర్ కామెడీని యాడ్ చేశారు, కొన్ని సీన్స్ యాడ్ చేసి మూవీ తీసేశారు. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి, ముఖ్యంగా సత్య ఉన్న సీన్స్ మాత్రమే బాగుంటాయి. సత్య లేకపోతే ఈ మూవీ లేదు. సత్య కామెడీ టైమింగు, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. వరుణ్ తేజ్ కూడా తన క్యారెక్టర్ తగ్గట్లు బాగా చేశాడు, కానీ మూవీలో గుర్తుండిపోయేలా చేసింది మాత్రం సత్యనే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ కొంచెం స్లో అయిపోతుంది. స్టోరీని ఇంకా ఇంట్రెస్టింగ్ వేలో చూపించుండొచ్చు, కానీ ఆ ఇంట్రెస్టింగ్ వేలో చూపించలేదు. అసలు క్లైమాక్స్ అయితే నాకు అసలు వర్కౌటే అవ్వలేదు, అస్సలు బాగాలేదు క్లైమాక్స్. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీలో ప్లస్ పాయింట్స్ సత్య కామెడీ, మూవీలో మైనస్ పాయింట్స్ స్టోరీ ఎగ్జిక్యూషను, ఆ సెకండ్ హాఫ్, ఆ క్లైమాక్స్. సో ఓవరాల్గా కొరియన్ కనకరాజు ఒక్కసారి చూడొచ్చు, వన్ టైం వాచబుల్ అంతే. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.